ఇప్పుడు చెప్పు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? అవి కాదు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. ట్యాంక్లా కాదు నేను అనేది, మొత్తం మొత్తం నీళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు చెప్పలే వర్షం పడుతుంది అని చెప్పలే, వర్షం నుంచి అని చెప్పలేదా? మరి వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ట్యాప్ కాదు, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? ఇట్లా బయట వర్షం పడదా? బయట మబ్బుల నుంచి పడదా వర్షం? మబ్బులు ఇట్లా ఆ మేఘాలు మబ్బులు ఏం చేస్తాయి అంటే అవి చెప్పు మరి. ఏరోప్లేనా? ఏరోప్లేన్ ఎక్కడ పోతుంది? మబ్బులే పోతుందా? ఏరోప్లేన్ మబ్బులో పోడు కాదు. వర్షం ఎట్లా పడుతుంది? మేఘాలు వర్షము నీటి డ్రాప్స్ పట్టుకుంటా ఉంటాయి, అవి చల్లగా అయినప్పుడు మనకు వర్షం పడుతుంది. మరి మబ్బులోకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? మరి పెద్ద పెద్ద సముద్రాలు ఉంటాయి కదా, అవి ఎండకు సూర్యునికి ఆవిరైతాయి కదా, వేడికి ఆవిరైనప్పుడు అవి నీటి చుక్కలన్నీ పైకి పోతాయి. పైకి పోయినప్పుడు మబ్బులు పట్టుకుంటాయి వాటిని. మబ్బులు పట్టుకొని బాగా చల్లగా అయినప్పుడు మళ్ళీ కిందికి వదిలేస్తాయి. బరువు అవుతుంది కదా, చల్లగా అయినప్పుడు బరువు అయినప్పుడు మళ్ళీ కిందికి వదిలేస్తాయి. అప్పుడు వర్షం పడుతుంది మనకు. అప్పుడు వర్షం నీళ్ళు అన్నీ చెర్లలకు అటు ఇటు అన్నీ పోతే అల్ల నుంచి ట్యాంకులకు, పెద్ద పెద్ద ట్యాంకుల నుంచి మళ్ళీ మనకు పడుతుంది, మనకు వస్తాయి మళ్ళా. చల్లు పెట్టి సరే మరి తీసేస్తున్నా, బాయ్.